హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద అయితే ఒక మ్యూజిక్ ప్లేయర్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే చూస్తున్నారు కదా. సో ఇది మనం ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న వీడియో. సో ఇటువంటి వీడియోని మీరు కైన్మాస్టర్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు కొన్ని మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్ లింక్స్ అయితే ఇవ్వట్లేదు, మీరు క్రోమ్లోకి వెళ్ళండి. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ ఉంటుంది కదా, వెబ్సైట్ నేమ్ అయితే మీరు సెర్చ్ చేయండి. సో పైన మీరు nareshtekko.blogspot.com అనేది అయితే సెర్చ్ చేయండి. సో మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. సో మీరు ఈ విధంగా ఈ URLని అయితే ఈ విధంగా మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ థంబ్నెయిల్ అనేది. ఇక్కడ చూసుకుంటే ట్రెండింగ్ మ్యూజిక్ ప్లేయర్ ఎడిటింగ్ అనేసి. సో ఇది మనం కైన్మాస్టర్లో ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి దీనికి కొన్ని మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ రీడ్ మోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో ఈ ఎడిటింగ్ సంబంధించిన ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఆర్టికల్ అనేది ఉంటుంది, అలాగే ఇక్కడ థంబ్నెయిల్ ఉంటుంది. సో మీరు అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఉంది కదా. సో మీరు ఇక్కడ నుంచి ఎడిటింగ్ అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలనేసి ఇక్కడ మీరు చదివి సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ లింక్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని కింద మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి కనిపిస్తుంటుంది. రెడ్ కలర్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మ్యూజిక్ ప్లేయర్ వీడియో అనేసి ఉంది కదా, ఇది కూడా మీరు బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వైట్ పార్టికల్స్ ఉంది కదా, ఇది కూడా బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ మూడింటిని మీరు డౌన్లోడ్ చేసుకునేసేయండి. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇదే యూజ్ చేయాలని రూల్ లేదు, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టోటల్గా మీరు మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు మీరు కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ సైజ్ 4:5 ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఇందులో మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మన వీడియోని ఎంతవరకు అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు దీన్ని విధంగా రైట్ సైడ్కి డ్రాగ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత సో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసి దీని మీద మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఏవి ప్లేయర్ టెంప్లెట్ అయితే ఉంది కదా, దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళండి. సో లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ మీకు కొన్ని ఆప్షన్ ఉన్నాయి కదా, మీరు ఇందులో లాస్ట్కి వెళ్ళండి. సో లాస్ట్ మనకి ఇక్కడ బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ మ్యూజిక్ ప్లేయర్ ఉంది కదా, సో ఇది మీకు ఎక్కడ కావాలో అక్కడైతే మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. నెక్స్ట్ దీని సైజు కూడా మీకు ఎంత కావాలో అంత అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసి సో మళ్ళీ దీని మీద ఒక వైట్ పార్టికల్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మళ్ళీ మీరు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వైట్ పార్టికల్స్ ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకి ఇక్కడ కత్తెర సింబల్ పక్కన రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి వైట్ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మీరు వైట్ పార్టికల్స్ లేయర్ మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ మనకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇందులో మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది, స్క్రీన్ మీద ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో అయితే ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా ఇక్కడ బార్ అయితే రొటేట్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఐకాన్స్ అయితే ఉంటాయి, అలాగే మనకు ఫేవరెట్ ఐకాన్, ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మీరు ఒక మ్యూజిక్ ప్లేయర్ ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక సాంగ్ యాడ్ చేయాలి, అలాగే టైటిల్ కూడా యాడ్ చేయాలి. దానికోసం మీరు స్టార్టింగ్కి వచ్చేసి ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ సాంగ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఉప్పెన మూవీ నుండి ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నీ గాలి తాకి అనేసి. సో ఇప్పుడు నేను కాపీరైట్స్ ప్రాబ్లంలో సాంగ్ ప్లే చేయను, మీరు ఒకసారి సాంగ్ అయితే విని ప్లే చేసి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ప్లే చేసి చెక్ చేసుకున్న తర్వాత దీనికి టైటిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో సాంగ్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. దానికోసం మీరు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సాంగ్ నేమ్ టైప్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ మనకు వర్డ్ సెంటర్లో వచ్చేసి మనకు ఇక్కడ అండర్ స్కోర్లు అయితే ఉంటాయి. సో మనకు మామూలుగా మ్యూజిక్ ప్లేయర్లో ఈ విధంగా ఉంటుంది కదా. సో మీరు ఈ విధంగా అండర్ స్కోర్ అయితే ఇచ్చి ఓకే మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ దీని సైజ్ అయితే తగ్గించేసండి. తగ్గించిన తర్వాత ఇది మీకు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మనకు టైటిల్ ప్లేస్ ఎంటీ స్పేస్ ఉంది కదా. సో ఇక్కడైతే పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఈ లేయర్ని కూడా లాస్ట్ వరకు అయితే జరపండి. సో మనం వీడియోని ఎంతవరకు అయితే ఎడిటింగ్ చేసుకున్నామో అంతవరకు అయితే ఇవన్నీ కరెక్ట్గా అయితే ఈ విధంగా ట్రిమ్ చేసుకునేసేయండి. సో ట్రిమ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చేసాను. ఈ విధంగా అయితే ఉంటుంది మనకు సాంగ్ టైటిల్ అనేది మనకి ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్లో వచ్చినట్టయితే అండర్ స్క్రోల్ టైప్లో ఈ విధంగా టైప్ చేసుకోండి. సో ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేయను, జస్ట్ కాపీరైట్స్ ప్రాబ్లం అయితే అవుతుంది మనకు. అందుకోసం నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. సో మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఇదే విధంగా ఒక ట్రెండింగ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఈ విధంగా పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్తో సింపుల్గా వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ అవుతుంది. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ విధంగా అయితే ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫోటోతో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సేవ్ అనేస్తుంది కదా. సో సేవ్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది స్టార్టింగ్ అవుతుంది. సో ఇది టోటల్గా మనకు రెడ్ మార్క్ లాస్ట్ వరకు వస్తే మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ కూడా మీరు అన్నీ ఒకసారి విజిట్ చేయండి. సో అవన్నీ మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవ్వండి.